నీ ఆలయంలో ప్రవేశిస్తూ ఉండగా నీ నడిపింపులో దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇంటి ఆరాధనలో నీ ఆధీనంలోనికి తీసుకొని ప్రతి వ్యక్తిని, ప్రతి ప్రార్థన పరుని, వాక్యము చదువుతున్నటువంటి బిడ్డలను, పాటలు పాడని దీని కొరకు ఏర్పాటు కావాల్సిన బిడ్డలందరినీ నీ మహిమ కొరకు మీరే వాడని మహిమ పొందుతాయి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆరాధన సుదీర్ఘంగా జరుగుతున్నందున మీ బిడ్డలను మీ యొక్క ఆధీనంలో ఉంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందరూ కలిసి ఈ యొక్క ఆరాధనలో దేవుని ఆరాధించుటకు మన పాపములను మనం ఒప్పుకొందుము. పాప ఒప్పుకుల పిలుపు వాక్యములను వినుడి. నేను లేచి నా తండ్రికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకములకు విరోధముగా నీ ఎదుటలో పాపము చేస్తుంది. ఇక మీదట నీ కుమారుడిని అర్పించుటకు యోగ్యులను కాదు. మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనమే మోసపుచ్చుకున్నాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనమందరమును ప్రభు యొక్క సన్నిధానంలో మోకరించి గడిచిన దినములలో మనం చేసినటువంటి మన పాపములను ప్రభు యొక్క సన్నిధానంలో ఒప్పుకొని ఆయన క్షమాపణ పొందుటకు పశ్చాత్తాపడుతున్నాము. సర్వశక్తియు మిగిలి కనుగొన తండ్రి, తప్పిపోయిన గర్వలే నీ మార్గంలో తప్పి తిరిగి మా హృదయంలో ఆలోచనలు ఆశలను మిగిలి అనుసరించుకుని చేయడానికి చేస్తుంది. మాలో క్షేమమే ఆయనను మాకు పీడితులమైన మమ్మల్ని కలిగిస్తూ ఓ దేవా తప్పిదంలో వారి కాయం మిగిలి కనుగొన తండ్రి, నీ పరిశుద్ధ నామమైన ఆమేన్. సర్వశక్తి కణాలను దిక్కులకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ కృపయు ఆదరణయు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రభువును స్తుతించుడి. Gracias.
శ్రీమతి ఇంకోరెడ్డి సంఘం. ఇలా ఆశీర్వదించబడతారు అయ్యా నేను నా ప్రభావం సరదాను జ్ఞాపకం పెట్టుకుని నా ప్రభా నేను వచ్చే వరకు నాయన అయ్యా నేను జ్ఞాపకం చేసుకునే భాగ్యము నాయన నేను మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా అయ్యా మేమేమిచ్చి మీరు నాకు తీర్చుకోలేదు కానీ నాయన మీరైతే రక్తము బిందువు నుండి నా ప్రభా మమ్మల్ని కొని ఉన్నావు నాయన మీ విలువైన రక్తం చేత నాయన మమ్మల్ని పవిత్రులుగా చేసిన ప్రభా ఈ లోకంలో నాయన నీతిమంతులుగా ఎంచుకోవడానికి నీ కృపనిచ్చినావు తండ్రి వందనాలు లోకంలో విడిచిపెట్టిన ప్రభా అయ్యా ఏ రీతిగా మమ్మల్ని ఎంచుకున్నావో మాకు తెలియదు కానీ నా ప్రభా అది కేవలం నీ కృపయ ఉన్నదని మేము నమ్మచ్చు ప్రార్థిస్తున్నాము తండ్రి మా విశ్వాసతను బట్టి నా ప్రభా మాకు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు స్తోత్రాలు నాయన ప్రసంగికుడు నా తండ్రి నాయన అయ్యా మీరందరినీ ప్రభా అయ్యా మీరు పట్టుకోమని అడగచ్చున్నాము తండ్రి అయ్యా నీ పరిశుద్ధాత్మ చేత నా ప్రభా బిడ్డని ప్రేరేపించండి తండ్రి ఆత్మతో సత్యంతో నాయన మేము ఆరాధించి నా తండ్రి నీ వాక్యంలో గైకొనేటట్లు నా ప్రభా మా మనస్సులను నా ప్రభా అయ్యా పరిశీలించమని అడుగుతున్నాము తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా అయ్యా నేను బిడ్డలు కూడా ఇక్కడ చేరి ఉన్నారు నా ప్రభా అయ్యా సర్వ ప్రపంచ రోజు నా తండ్రి అయ్యా గుడ్ ఫ్రైడే అనేది నా ప్రభా అయ్యా ఈ లోకంలో ప్రతి ప్రపంచంలో గుర్తెరిగిన నాయన ఈ బిడ్డలు నా ప్రభా మమ్మల్ని ఇక్కడ చేర్చి ఉన్నావంటే నా తండ్రి అయ్యా నీ కృపయని మేము ఇచ్చుకుంటున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డను నాయన ఈ నామంలో సంధించి నా ప్రభా ఈ వాక్య వెలుగులో నాయన నిజమైన దేవుడుగా మేము గుర్తించే జీవితంలో మమ్మల్ని నడిపించిన దేవమయ అయ్యా మమ్మల్ని పట్టుకొని నడిపించుమని ఈ ఆత్మ చేత నాయన మమ్మల్ని అందరినీ సంధించుమని యేసుని మగ పాలు బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. బైబిల్ పాఠం ఈ మాట ధ్యానించడానికి ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠాన్ని మిస్ ఎడ్నా సెల్వం ద్వారా చదివి వినిపిస్తారు. మొదటి మాట బైబిల్ పట్టణంలో లూకా సువార్త 23వ అధ్యాయము 32 నుంచి 34. లూకా సువార్త 23 అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువవేసి యేసు తండ్రి వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన బి ప్రకాష్ గారు మనందరినీ మొదటి Thank you.
ప్రభువునందు ప్రియమైన దేవుని పరిశుద్ధ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మొట్టమొదటిగా శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ఇటు సమయంలో ధార్మికులు నాకు ఇవ్వబడినటువంటి మాటగా యేసు ప్రభుల వారు సిలువలో వేలాడుతూ కలిగినటువంటి మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించు అని ప్రార్థించుతున్నటువంటి క్షమాపణ ప్రార్థన ధ్యానం కొరకు ఇవ్వబడినది. మానవ చరిత్ర మనం గమనించినప్పుడు ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప వాగ్దానాలను, గొప్ప గొప్ప ఆచరించినటువంటి వ్యక్తులను మనం ఎందరో అనుదినము చూస్తున్నటువంటి వారంగా ఉంటాం. ఎందుకనగా ఈ గొప్ప గొప్ప మాటలు, గొప్ప గొప్ప వాగ్దానాలు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క ఆ ప్రవర్తనకు, మాటలకు, వారి క్రియలకు ఎక్కడా పొందడా ఉన్నట్టుగా మనం గమనించాం. అనగా ఏది చెప్పుకున్నారో చెప్పేదానికి చేసేదానికి ఎలాంటి పొందన లేనటువంటి విధానాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాము అంటే, యేసు ప్రభుల వారు సిలువలో వేలాడుతూ తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుమని ఆయన ప్రార్థించుతున్నటువంటి ఒక ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి యేసు ప్రభుల వారు ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించి ఈ సర్వ మానవాళి విలువలను, సత్యమును, నీతి న్యాయములను స్పృహ కలిగినటువంటి జీవితాన్ని జీవించాలని ఎన్నో నీతి బోధనలను బోధిస్తూ వారి జీవితాలను మార్చాలి అనేటువంటి ఆ సుబోధనలు మనకు విన్నటువంటి వారంగా నాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో నేటి ఈ 2025 సంవత్సరాల ఈ సుదీర్ఘమైనటువంటి క్రైస్తవ సంఘ చరిత్రలో ఈ బోధనలు ఎన్నోసార్లు మనం కూడా విన్నటువంటి వారంగా ఉంటున్నాం. ఏమిటి ఆ బోధ చేయబడింది అనే ఆలోచన ఈ మాట కలుగుటకు యేసు ప్రభుల వారు ఏది బోధించినారో అదే చేసినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఈ సిలువ మీద ఈ మాట కలుగుతున్నారు. మనం ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనాన్ని మనం గమనిస్తే యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగించినటువంటి ప్రసంగంలో ఉన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ పలికినటువంటి మాట యేసు ప్రభుల వారి మాట పలుకుటలో ఉన్నటువంటి లోతైనటువంటి మర్మము, ఆయన ఏది బోధించినాడో ఆ బోధన విధానంలో తన క్రియ రూపంలో ఆయన చూపిస్తున్నటువంటి విధానం ఏంటంటే, మిమ్మల్ని హింసించి వారి కొరకు మీరు ప్రార్థించండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సేవా పరిచర్యలో నజరేతు ప్రణాళిక కూడా అలాంటిది. నజరేతు ప్రణాళిక కూడా అలాంటిది. ఎవరి రక్షణ కొరకు, ఎవరి విడుదల కొరకు, ఎవరి విమోచన కొరకు, ఎవరు రక్షింపబడితే దేవుడు సంతోషించగలరో వారందరి కొరకు ఆయన సరిపినటువంటి బోధన విధానం మనం చూసుకుంటున్నాం. ఇలాంటి ఆలోచన ద్వారా, ఇలాంటి జ్ఞానం ద్వారా ఈ లోకానికి అందించబడినటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రసంగిస్తున్నటువంటి ఆ స్థలాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు ఆయన ఏ స్థలమును ఏ విధంగా ఆయన మలుచుకోగలడో కూడా జ్ఞాపకం చేయబడుతుంది. సుమారుగా గురువారం అర్ధరాత్రి నుంచి ఆయన సిలువ శ్రమకు అప్పగించబడడం కొరకు అనేకమైనటువంటి తీర్పులను ఆయన అనుభవించినాడు. ఆ తీర్పులలో ఎంతో అన్యాయం ఉంది. రాత్రి కాలంలో తీర్పు తీరుస్తున్నారు. అక్కడ సమాజ మందిరాలలో లేదా అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి సభలలో ఆయనకు తీర్పు తీర్చాలి. కానీ బయట వెలుపల ఆయనకు తీర్పు తీరుస్తూ ఉంటున్నారు. ఎక్కడ ఈ విషయాల గురించి ఎవరికి తెలియకూడదు అని 4 గోడల
ఈరోజు ఈ సమయము ఎంతో ఆహ్లాదకరంగా శుభ శుక్రవారంగా మనం అనుభవిస్తున్నటువంటి ఇంత క్షేమకరమైన ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఆ రోజు లేదు. ఆయన ఎర్రటి ఎండలో ఆ సిలువ మీద వేలాడుచు ఆ సిలువనే యొక్క ప్రసంగ వేదికగా మార్చుకుని పలుకుతున్నటువంటి మాటలుగా ఇది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరెవరిని ఆయన క్షమిస్తుంటున్నారు, ఎందుకు ఆయన క్షమిస్తుంటున్నారు అనే ఆలోచన చూసినప్పుడు మొదటిగా తన చుట్టూన్నటువంటి వారి యొక్క అజ్ఞానమును క్షమించమంటున్నాడు. తన చుట్టూన్నటువంటి వారి యొక్క అజ్ఞానము, ఒకవేళ వారు జ్ఞానం చేత ఉంటే, ఒకవేళ వారు లేఖనాల సారాన్ని గ్రహించుకుంటే, ఒకవేళ మెస్సయ్య రాకడ గురించినటువంటి ఆ ప్రవచనాల యొక్క సారాన్ని గ్రహించుకుంటే వారు అజ్ఞానంలో ప్రవర్తించేవారు కాదు. వారి అజ్ఞానము వారికి అంధకారము ఉంది. వారి అజ్ఞానము ఈ లోపానికి, ఈ బలహీనతకు వారిని తీసుకుని వెళ్ళింది. అది తన ఎదుట తనను తన్నినటువంటి వారిని, తనను దూషించినటువంటి వారిని, తనను గుర్తి ఉమ్మివేసినటువంటి వారిని, తనను చూస్తూ ఎగతాళి చేస్తున్నటువంటి వారిని, తన చుట్టూ ఆ రక్త సిద్ధమైనటువంటి కొరడాలను కొట్టి ఆయనను సిలువ వేసి తన చుట్టూ నిలబడినటువంటి వారిని, తన చుట్టూ నిలబడి అబద్ధ సాక్ష్యములు చెప్పినటువంటి వారిని, ఆయనను సిలువకు అప్పగించినటువంటి వారిని, వీరందరిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రి, మీరేమి చేస్తున్నారు, మీరు ఎదగరు కనుక వీరిని క్షమించు అని మాట్లాడుతున్నటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎప్పుడైనా, ఏ సందర్భమైనా, ఏ విధానంలో అయినా, ఏ పరిస్థితిలో అయినా మనం అన్యాయం తీర్పు తీర్చబడినప్పుడు, అన్యాయంగా కొట్టబడినప్పుడు, అబద్ధ సాక్ష్యములకు గురి చేయబడినప్పుడు, మనం నిరాధారమైనటువంటి మనం ఏమనుకుంటామండి? మన జీవితంలో మనం ఆలోచించేటువంటి ఆలోచన ఏంటి? అసలు దేవుడు ఉన్నాడా? ఈరోజు మన సమాజం చూడండి, ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే, ఇంటి అపకార్యాలు జరుగుతుంటే, ఇంటి ప్రశ్నకు మనం వస్తుంటాం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు తాను రాత్రి కాలం నుంచి అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఏది కూడా నిజమైనది కాదు, ఏది కూడా సత్యమైనది కాదు, ఏది కూడా నిర్ధారించబడినది కాదు. తన చుట్టూ పరిస్థితులన్నీ కూడా అన్యాయాలు జరుగుతున్నాయి. తన చుట్టూన్నటువంటి పరిస్థితులు కూడా అబద్ధ సాక్ష్యాలు కనబడుతున్నాయి. తన చుట్టూన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా అధికార క్రోధము జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితులను కూడా తప్పు చేయకుండా, నిందలు అనుభవిస్తూ కూడా తన చుట్టూన్నటువంటి వారి కొరకు ఆయన కలుపుతున్నటువంటి మాట తెలుసా? తండ్రి, మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక మీరు క్షమించుకున్నారు. కాబట్టి ఇది ప్రవచన నెరవేరుగా పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేయబడుతుంటుంది. యెషయా ప్రవక్త 53వ అధ్యాయం అంతా కూడా ఈ యేసు ప్రభువు వారి యొక్క శిలువ మరణం గురించి, ఆయన ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడు అనేది 12వ వచనంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనంలో మన జ్ఞాపకం చేయబడుతుంది. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొనసొమ్మును విభాగించుకున్న ఏలైనగా మరణము పొందినట్టు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయని వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. ఇది ఒక క్షమాపణ ప్రార్థన. ఆయన తన చుట్టూ తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు మనం కూడా ఎన్నో తిరుగుబాటు చేస్తూ ఉండవచ్చు. ఈరోజు మనం ఎన్నో వారి కంటే మనం గొప్పవారం కాదు, అబద్ధ సాక్ష్యాలను పలుకుతుండవచ్చు, అన్యాయములను ఎంకరేజ్ చేస్తుండవచ్చు, పాపములకు ఖండిస్తే ఇది తప్పు అని మనం ఆయన అవమానానికి అప్పగిస్తూ ఉండవచ్చు. ఇలాంటి సందర్భంలో యేసు ప్రభుల వారు మనకు కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి, మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక మీరు క్షమించుకోమని ఆయన పలుకుతున్నటువంటి ఆ బాధను అనుభవిస్తూ, ఆ శ్రమను అనుభవిస్తూ, ఆ కన్నీటికి గురి చేయబడుతూ ఆయన తన చుట్టూన్నటువంటి వ్యక్తులలో మొదటిగా యూదుల అజ్ఞానమును ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. యేసు ప్రభుల వారి గురించి యోహాను భక్తుడు ఒక మాట రాస్తున్నాడు. 1వ అధ్యాయం 11వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తన స్వకీయ
మత కట్టుబాట్లలో నిలబడి, మత పరిస్థితుల్లో నిలబడి ఆయన తన కార్యము జరిగించాలని వారు ఇష్టపడ్డారు. కానీ దేవుని చిత్తము, దేవుని ఆలోచన అది కాదు అనేది ఆయన. ఆంధ్రేయులు ఉన్నారు, నేను మెస్సయ్యాను కనుగొన్నాను అన్నారు. కానీ యూదులు లేఖనాలు చదివేటప్పుడు మీరు వచ్చి చూడండి అని సమయం ప్రజలందరూ నడిపించినటువంటి స్త్రీ గుర్తించింది. అక్కడ నడిపించబడినటువంటి సమరయులు అందరూ గుర్తించగలిగినారు. కానీ ఈ యూదులు అనేటువంటి వారు గుర్తించలేదు. ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి మనం కూడా గుర్తించలేనటువంటి పరిస్థితులు ఉండి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులను వారు యేసుక్రీస్తును అంత కట్టడాలను మత పరిపాలన విధానమే చేయాలి అనే మెస్సయ్య తత్వాన్ని ఆలోచన కలిగి ఉన్నటువంటి వారి జ్ఞానము జీవితాన్ని క్షమించమని దాన్ని అనుకుంటున్నాడు. యేసు ప్రభువు వారి యొక్క బోధన విధానం చూడండి. ఎక్కడ ఏ స్వస్థత జరిగినా, ఎక్కడ ఏ అద్భుతము జరిగినా అక్కడ జరిగినటువంటి 2 సంఘటనలు. మొదటిది ప్రార్థన జీవితం. యేసు ప్రభువు తాను అప్పగించబడే ఆ రాత్రి వరకు కూడా ఆయన ప్రార్థన జీవితం తండ్రితో కలిసి ఉన్నాడు. ఆయన రెండవది ఏంటంటే ఏ అద్భుతం చేసినా, ఏ ఆశ్చర్య కార్యం చేసినా క్షమాపణ అనేది అమ్మాని పాపములు క్షమించబడినవి. క్షమాపణ లేకుండా మనం దేవుణ్ణి చేరుకోలేము. ఆ క్షమాపణ మన పక్షాన మాంసము ముద్దగా సిలువలో వేలాడుచు యేసు ప్రభువు అనుకుంటున్నాడు. అయ్యా మీరు ఏమి చేస్తున్నారు, మీరు ఎరగరు కనుక వీరిని క్షమించుకోవాలి. రెండవది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రోమీలకు తెలుసు, తన చుట్టూన్నటువంటి రాఘవ వారికి తెలుసు, తన చుట్టూన్నటువంటి శతాధిపతికి తెలుసు. పిలాతు చెబుతున్నటువంటి సాక్ష్యము ఇతడు ఏ నేరము చేయలేదు అని, ఇతనిలో ఏ లోపము లేదు అని, ఈయనను శిక్షించే అర్హత లేదు అని ఆయన చెప్పినటువంటి మాటలు కూడా విన్నటువంటి వారు ఉన్నారు. కానీ తన చుట్టూ ఉన్నటువంటి వారు ఏం మాట్లాడుతున్నారు, వీడు దేవుని కుమారుడంట, వారిని రక్షించుకోలేదు, మమ్మల్ని రక్షిస్తారా? ఎంత ఏలనగా మాట్లాడుచుకుంటున్నారు. కొట్టాలనేటటువంటి ఆశ, ఆయన నలగొట్టాలనేటటువంటి ఆశ, అక్కడ తీర్పు జరిగినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి పిలాతులు ప్రవర్తించినారు, అక్కడ ఉన్నటువంటి సైనికులు ప్రవర్తించినారు, అక్కడ ఉన్నటువంటి దేవుని ఎరగనటువంటి వారందరూ ప్రవర్తించినారు. కాబట్టి వారందరిని బట్టి రెండవది, మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరగరు కనుక మీరు క్షమించు. ఈ మాటలో ఉన్నటువంటి మొదటి ఆంతర్యం ఏంటి అంటే, మిమ్మల్ని హింసించి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మరొక ఆలోచన ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించడానికి మూల కారణం ఏమిటి అంటే తండ్రి అని పిలువడమే. యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రి అని పిలువడం బట్టి దానిని పెద్ద నేరారోపణగా చూపించి ఇతను దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాడు అని నిందపోయి ఆయన సిలువకు అప్పగించినాడు. కానీ దాని యొక్క నేరారోపణను ఆయన పటాపంచం చేస్తూ సిలువలో వేలాడు కూడా అదే మాటలు చేస్తున్నారు, తండ్రి అని. ఏ తండ్రి అని పిలిస్తే ఈ సిలువ మరణానికి అప్పగించినారు, ఏ తండ్రి అని నేను కలిసి ఉన్నాను అని చెప్తే ఈ సిలువ మరణానికి అప్పగించినారు, ఆ తండ్రితోనే మరలా మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి తెలుసా? ఆయన నేరారోపణ చేయబడినప్పటికీ, దేవదూషకుడుగా పరిగణించబడినప్పటికీ ఆయన సిలువలో ఆ నేరారోపణను కొట్టివేసి తాను ఏ పరిస్థితిలో అయినా, ఏ స్థితిగతిలో అయినా తండ్రియు నేను ఏకమై ఉన్నాను, తండ్రియు నేను ఏకమై ఉన్నాను అని తండ్రి సహవాసమును కోల్పోయి ఆయన పునరుద్ధరిస్తున్నటువంటి మాటగా ఇక్కడ క్షమాపణ కనబడుతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని తండ్రికి కూడా వెలివేయవచ్చు. ఆదాము వలె అవ్వడ వలె పరిగెత్తుకు లోకము మోపడలో నివసిస్తూ ఉంటున్నామా, మనల్ని మనం పరిశీలించుకోవాలని మొదటిగా. ఇంతవరకు దేవుని సేవకుని ద్వారా మనం విన్న వాక్యాన్ని బట్టి శ్రీమతి జి ప్రేమలత రవిబాబు గారు ప్రార్థిస్తారు. వరకు విని వాక్యాన్ని బట్టి మనమందరం కూడా కృతజ్ఞతలు దేవుడికి తెలియజేసి ప్రార్థించాం. ఈ వారానికి మరి ఒకసారి స్థితిని స్తోత్రం అందరూ చెల్లిస్తున్నాము. నా తండ్రి, ఈ పరిశుద్ధంలో నా తండ్రి అనేక మంది నా తండ్రి మందిరంలో చేర్చిన ఆయన మీరు స్థితించుకునే భాగ్యం అందరూ కనిపించినందుకు తండ్రి ప్రభు నాయన తండ్రి
నిన్ను అనేక రకాల హింసలకు గురి చేసిన వారిని క్షమించిన దేవుడు నా తండ్రి. సమస్త మానవాడిని కూడా క్షమించమని నేర్పించిన దేవుడు. క్రైస్తవ సంబంధమైన ప్రేమ, క్షమ ఈ రెండు ఉంటే చాలు నా తండ్రి. ప్రపంచం అంతటా కూడా నాయన నీ శాంతి సమాధానంతో ప్రజలందరూ 77 ఏళ్ల మట్టుకు క్షమించమని చెప్పావు తండ్రి. ఎన్నిసార్లు హింసించినా క్షమించమని చెప్పావు తండ్రి. నా తండ్రి చెప్పిన దేవుడు నా తండ్రి ప్రభా. ఇదిగో నేను ఎంతమందిలో అటువంటి మనసు ఉంది నా తండ్రి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవా. నీకు స్తుతులు తండ్రి యేసయ్యా. నీ దీర్ఘశాంతం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తుతులు తండ్రి, స్తోత్రము తండ్రి. ఇదిగో తండ్రి నీవు పలికిన ఈ మొట్టమొదటి నా తండ్రి ప్రభా, అంతకుముందు నాయన నీ గురించి అతడు విని ఉండకపోవచ్చు నా తండ్రి ప్రభా. కానీ తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ఎన్ని హింసలు పెట్టు ప్రపంచం అంతటికి నీ శాంతి సూత్రాలను ఆయన తెలియజేస్తున్నారు. మేము ఎంతో ధన్యులు నా తండ్రి ప్రభా. అనేక మంది నా తండ్రి జీవితాలు నాయన ప్రపంచం అంతటా మందిరాలలో నాయన వాక్యాన్ని పెట్టుకుంటున్నారు నా తండ్రి. మిగతా వాక్యాన్ని మనసులో భద్రపరుచుకుని దాని ప్రకారం జీవిస్తున్నామా లేదా మేమందరం తండ్రి ప్రభా మమ్మల్ని మేము పరిశీలించుకుని మరి ఆ తెలివితేటలు బుద్ధి జ్ఞానం మాత్రం కనుగొని చెల్లి దేవునికి భయపడ మనకైతే ఇది న్యాయం. ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి ఆయనను చూసి యేసు జ్ఞాపకం చేసుకోమని అందుకు వారితో ఇంకతో రెండవ వాక్యాన్ని చూపిస్తాను. కలవరంలో, కన్నీళ్లలో, ఒత్తిడి, సమస్య, గాయము, శత్రువుల మధ్య నలిగిపోతూ ఉన్నప్పుడు కన్నీళ్లలో కొరత మధ్య అవమానం సహాయం చేయమంటే మీరేమంటారండి? సార్ నా దగ్గర నుండి వెళ్ళిపో, నాకే నెమ్మది లేదు, నన్ను విసిగించొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అనే పిల్లలను మన యుద్ధ నుండి వెళ్ళగొట్టేటటువంటి వారంగా ఉంటాం. మనకు నెమ్మది లేనప్పుడు, మన జీవితము సమస్యల పాలైనప్పుడు, మన జీవితంలో కలవరం
తిరస్కరించేటటువంటి వారంగా ఉన్నారు. యేసు ప్రభుల వారు కూడా సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన శరీరం అంతా కూడా గాయములతో నింపబడినటువంటి సందర్భం. తృణీకరించేవారు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు, నవ్వేవారు ఉన్నారు, అబద్ధాల నేరములు మోపేటటువంటి వారు ఉన్నారు. విపరీతమైన ఆకలి, దప్పికలు, ఆయాసములు. ఆయన పరిస్థితి దుఃఖకరమైనటువంటి, ఆయన పరిస్థితి వేదనకరమైన పరిస్థితిగా మిగిలిపోయినటువంటి సందర్భం. ఆ సందర్భంలో ప్రక్క నుండి ఒక వ్యక్తి ఆయనకు మనవి చేస్తున్నాడు. ఏమని? నన్ను జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాడు. నన్ను కనికరించమని మనవి చేస్తున్నాడు. యేసు ప్రభువు ఆ కష్టకాలంలో కూడా, ఆపదలలో కూడా ఆయనను శ్రమలు ఆవరించినటువంటి వేళ కూడా ఆయన ఆ వ్యక్తి యొక్క మనవిని తిరస్కరించకుండా, ఆ వ్యక్తిని గద్దించకుండా, ఆ వ్యక్తిని ధైర్యపరిచేటటువంటి వాడుగా, ఆ వ్యక్తి యొక్క మనవి ఆలకించుచున్నటువంటి వాడుగా, ఆ వ్యక్తికి సహాయము చేస్తున్నటువంటి వాడుగా మనము గమనించగలుగుతాం. యేసు ప్రభువు సిలువలో వేలాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు అతి సమీపంగా సమయాన్ని గడిపే అవకాశము, ఆయనను తమ నేత్రములతో చూసే అవకాశము, ఆయనతో మాట్లాడే అవకాశము, ఆయనతో సమయాన్ని గడిపే అవకాశము, ఆయనను మనవి చేసే అవకాశము, ఆయనను గమనించే అవకాశము ఇద్దరు దొంగలకి ఇవ్వబడిందండి. ఆ శిలువ మీద 1 గంట యేసు ప్రభుల వారు ఉన్నారా? 2-3 గంటలు యేసు ప్రభుల వారు ఉన్నారా? ఆయనను దగ్గరగా ఆయనతో సహవాసం చేసే అవకాశాన్ని ఆ ఇద్దరు దొంగలు పొందినటువంటి వారుగా ఉన్నారు. దొంగల జీవితాన్ని మనం గమనిస్తే, దొంగల జీవితము చాలా మొండి జీవితం అండి, కఠినమైనటువంటి జీవితం అండి, పాపములతో కూడినటువంటి జీవితం అండి, గాయపరిచే జీవితము, హత్యలు చేసేటటువంటి జీవితము, మోసాలు చేసేటటువంటి జీవితము, దొంగిలించేటటువంటి జీవితము, అదొక పాప సంబంధమైనటువంటి జీవితము, మోసము, అబద్ధములతో కూడినటువంటి జీవితము ఆ దొంగల జీవితం. వాళ్ళ వృత్తిలో లేక వాళ్ళు చేస్తున్నటువంటి ఆ దొంగతనంలో సత్యానికి విలువ ఉండదండి. ఏది నిజమో దానికి విలువ ఉండదు, ఏది న్యాయమో దానికి విలువ ఉండదు, ఏది నీతియో దానికి విలువ ఉండదు. దొంగతనంలో ఏమైనా నీతి ఉంటుందా? దొంగతనంలో ఏమైనా న్యాయం ఉంటుందా? దొంగకి ఎటువంటి విలువలైనా కలిగి దొంగ జీవించేటటువంటి వాడుగా ఉంటాడా? తన పనిలో విలువలు లేనటువంటి జీవితం అది, విలువలు లేనటువంటి బ్రతకది, మోసపూరితమైనటువంటి బ్రతకది. అది మొండితనము, కఠిన హృదయం కలిగినటువంటి, చూస్తూ చూస్తూ ఇతర కుటుంబాలను నాశనం చేసే బ్రతకది, చూస్తూ చూస్తూ ఇతరుల యొక్క బ్రతుకులకి అసౌకర్యాన్ని, ఇతరుల యొక్క బ్రతుకులకి బాధని, కన్నీటిని కలిగజేసేటటువంటి జీవితం అది. ఆ బ్యాక్గ్రౌండ్లో నుండి ఈ ఇద్దరు
జీవితం ఏ రీతిగా ఉండిందో, నిన్న మొన్న ఎన్ని అబద్ధాలతో జీవించినారో, నిన్న మొన్న ఎంతమంది మీద దాడి చేసినారో, నిన్న మొన్న ఎంతమంది కన్నీళ్ళకి ఆపదలకి కారణమైనారో, నిన్న మొన్న ఎవరిని గాయపరిచినారో, నిన్న మొన్న ఎన్ని కుటుంబాలని నాశనము చేసి ఈ స్థలంలోనికి వారు చేరినటువంటి వారుగా ఉన్నారు. చూడండి స్నేహితులారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మొదటి దొంగ తన జీవితంలో ఏ మార్పు లేకుండా అక్కడ ఏం జరుగుతా ఉంది? యేసు ప్రభు ఎందుకొరకు సిలువ వేయబడతా ఉన్నాడు? ఆయన సిలువ వెనుక ఉన్నటువంటి భావం ఏంటి? ఆ సిలువ ద్వారా మనిషికి కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి? ఇవన్నీ కూడా మొదటి దొంగ ఆలోచన చేయడం లేదండి. మొదటి దొంగ ఏ అబద్ధం నుంచి అక్కడికి వచ్చినాడో, ఏ పాపం నుంచి అక్కడికి వచ్చినాడో, ఏ మోసం నుండి అక్కడికి వచ్చినాడో, ఎంతమంది కుటుంబాలను నాశనం చేసి అక్కడికి వచ్చినాడో, అదే కఠినమైన హృదయము, అదే కఠినమైనటువంటి మనసు, అదే కఠినమైన ఆలోచన కలిగి యేసు ప్రభుల వారితో సమయాన్ని గడుపుతా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, సంభాషణను జరిగిస్తూ ఉన్నాడు. ఈ సంభాషణలో మార్పు లేని సంభాషణ ఇది, తప్పును తెలుసుకోలేని సంభాషణ ఇది, సిలువను గురించి ఆలోచన చేయలేని సంభాషణ ఇది, సిలువ ఎందుకో అని అర్థం కానటువంటి సంభాషణ ఇది. యేసు ప్రభు దయను కానీ, ప్రేమను కానీ, క్షమాపణను కానీ అర్థము చేసుకోలేని సంభాషణ ఇది. ఆయన అంటూ ఉన్నాడు, నీకు చేతనైతే నువ్వు కూడా సిలువ నుండి బయటకు రా, మమ్మల్ని కూడా సిలువ నుండి బయటకు తీసుకురా. ఆయన మనసులో ఏముందంటే, యేసు ప్రభు ఒకవేళ నన్ను సిలువ నుంచి బయటకు తీసుకొని వస్తే నిన్న మొన్న ఏ రీతిగా అబద్ధాలతో నేను బ్రతికినానో, మోసం చేస్తూ నేను బ్రతికినానో, లేక ఇతరులను బాధపడుతూ నేను బ్రతికినానో, దొంగిలించుచు నేను బ్రతికినానో, ఆయాస పెట్టుచు కష్టపెట్టుచు నేను బ్రతికినానో, యేసయ్య ఈ సిలువ నుంచి నన్ను బయటకు తీసుకొని వస్తే మరలా ఆ అబద్ధాలలోనికే, ఆ మొండితనంలోనికే, మరలా ఆ అవిధేయతలోనికే, మరలా ఆ చీకటి సంబంధమైన జీవితంలోనికి పడుతున్నాను. చూడండి స్నేహితులారా, మనం కూడా ఓపెన్గా చెప్పాల్సి వస్తే మనలో కూడా ఎవరు నీతిమంతులంగా లేకపోవచ్చు, నాతో సహా. మనలో కూడా ఎవరు పుణ్యాత్ములం లేకపోవచ్చు. అవకాశం వచ్చినట్టు నీకు నాకు ఆ సిలువ దగ్గర ప్రార్థన చేసే అవకాశం వచ్చింది. మనము మొదటి దొంగలాగా అదే మనసు, అదే బ్రతుకు, అదే పాపము, అదే అబద్ధము జీవించడానికే ఇష్టపడే వ్యక్తులంగా నువ్వు అదే ఇక్కడ చేరి ఆయన తెలుసుకొని, ఆయన మాటలు విని, ఆయన సిలువను గురించి ధ్యానించి అదే పాత జీవితంలోకి వెళ్ళడానికి, అదే ప్రేక్షకులందరికీ గుడ్ ఫ్రైడే యొక్క శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క దయా కనికరములు
మీతో మీ కుటుంబంలో నిలిచి ఉండాలని, మీ కష్ట నష్టములన్నీ తొలగిపోయి ఆయుష్, ఆరోగ్య బలములు, ఐశ్వర్యాలు మీరు అనుభవించాలని నేను ప్రార్థన చేస్తూ సిఎస్ఐ సెంటినరీ చర్చ్ నిజామాబాద్ సంఘ పక్షాన కమిటీ పెద్దలు, నాయకులు, నాయకురాళ్ళందరి పక్షాన శుభములను అందజేస్తూ ఉన్నాను. మానవ జాతి భూమి మీద ప్రారంభమైనది మొదలుకొని దేవునికి మానవునికి సంబంధ బాంధవ్యములు, సహవాసముల కొరకు ఎన్నో ఆలోచనలను మానవుడు జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. కొన్ని సాంప్రదాయాలలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధనలు చేయడము, ప్రార్థనలు చేయడము, ఇంకా జీవితంలో అన్నీ విడిచిపెట్టి దేవుని కొరకే బ్రతికేటటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవుణ్ణి, మానవుని చరిత్రలో ఎప్పుడైనా కూడా దూరం చేస్తున్నటువంటి అంశం ఏది? ఒక మనిషి దేవుని నుండి దూరం కావడానికి కారణం ఏంది అని ఆలోచన చేసినట్లయితే పాపం అనేది మనిషిని దేవుని నుండి దూరం చేస్తూ ఉంది. పాపమే మానవుని యొక్క సకల విధములైనటువంటి కష్టాలకి, కన్నీళ్ళకి కారణంగా ఉంది. ఎన్నో అనారోగ్యాలు ఈరోజు మనిషి పాపం చేయడం వలన కలిగేటటువంటివిగా ఉన్నవి. సమాజము ఎంత పాపము వలన ఎంత దిగజారిన పరిస్థితులను అనుభవిస్తూ ఉందనంటే 2-3 సంవత్సరాల ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడం, క్రూరంగా ఆడపిల్లలను నరికివేయడం, లేక దోపిడీలు, దొంగతనాలు, పక్షపాతము, హింస ఇవన్నీ జరిగించబడడం ఒక మనిషిలో ఉన్నటువంటి పాపపు స్వభావమే ఇలాంటి నేరములన్నిటికీ కారణమైనటువంటిదిగా ఉంది. మరి మనిషి జీవితంలో మార్పు రావాలనంటే ఈ పాపములన్నిటి నుండి మనిషి బయటకు రావాలా? మరి ఎన్నో ప్రతిపాదనలు ఉన్నాయండి మానవుని దగ్గర. పాపం నుంచి ఎట్లా బయటికి రావాలా, చెడు ఆలోచన, చెడు మనసు, చెడు తలంపుల నుంచి ఎట్లా బయటకు రావాలనేది ఎన్నో సిద్ధాంతాలను మానవుడు నిర్మించినటువంటి వాడుగా ఉన్నాడు. పూర్వకాలంలోనైతే దేవుణ్ణి తృప్తిపరచడానికి, మానవుల యొక్క పాపములు బయటకు వెళ్ళడానికి బలులను ఆచరించే అలవాటు ఉండింది. జంతు బలులను ఇచ్చి దేవుణ్ణి తృప్తి చేసి దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని బలోపేతం చేయాలని ఆశపడినటువంటి వారుగా ఉన్నారు. అయితే బలులు ఇవ్వడం వలన ఆ జంతువులు బాధపడుతూ ఉన్నవి, ఆ జంతువులకి కష్టం కలుగుతూ ఉంది, ఆ జంతువులు ప్రాణాలను కోల్పోతూ ఉన్నాయి. కానీ మానవ హృదయంలో మార్పు కలగడం లేదు. మానవ హృదయంలో మార్పు కలిగితేనే కదా సమాజం బాగుండేది. అలాంటి తరుణంలో మానవ హృదయాలలో మార్పును కలుగజేయడానికి యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. మరి మానవ జీవితంలో పాపము నుండి దూరం చేయాలనంటే బలిలో ఒక సూత్రం ఉందండి. జంతు బలులను ఇచ్చేటప్పుడు ఆ దినాలలో ఒక సూత్రాన్ని వాళ్ళు నమ్మేటటువంటి వారు. ఆ సూత్రం ఏంటనంటే, మా మీదున్న పాపాలన్నీ ఈ జంతువు మోసుకొని వెళ్తుంది, మా మీదున్న పాపాలన్నీ ఈ జంతువును బలిచ్చినప్పుడు అవి దూరం అవుతాయని వాళ్ళు నమ్మేటటువంటి వారు. అటువంటి తరుణంలో యేసు ప్రభుల వారు ఈరోజు శిలువ మీద తన ప్రాణాలను కోల్పోయినటువంటి రోజు, తన శరీరమును, తన యొక్క రక్తాన్ని ఆయనగా ధారపోసినటువంటి రోజు. దీంట్లో ఉన్న భావం ఏంటనంటే, మానవునిలో ఉన్న చెడుతనాన్ని, మానవునిలో ఉన్న పాపాన్ని, మానవునిలో ఉన్న అవిధేయతను ఆయన తన శరీరంలో భరించి, ఆయన శరీరం మీద మోసుకొని ఆ పాపముల నుండి మనలను అందరినీ విముక్తి చేసినాడని క్రైస్తవ లోకం విశ్వసిస్తుందండి. క్రైస్తవులున్న అందరికీ ఉన్న విశ్వాసం ఏంటనంటే, మా పాపాలను దూరపరచడానికి, మా పాపాల నుంచి విడిపించడానికి యేసు ప్రభువు శిలువలో తన
జీవితాన్ని త్యాగం చేసినాడని క్రైస్తవులు నమ్ముతారు. మరి ఆ రీతిగా మానవుడు పాపంలో నుండి బయటకు వచ్చినాడని వాళ్ళ యొక్క విశ్వాసం. ఈ పాపంలో నుంచి బయటికి రావడం వలన మానవుడు దేవుని రాజ్యంలోనికి ఆయన ప్రవేశిస్తాడని, ఈ లోకంలో ఏవైతే నేరం కలిగిన స్వభావం ఉందో, పాపం కలిగిన స్వభావం ఉందో, ఇతరులను బాధపెట్టి హింసించి సమాజానికి ఆటంకంగా జీవించే స్వభావం ఉందో, దాని నుండి సిలువను నమ్మినప్పుడు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మా పాపాలను దూరపరచండి అని ఆయనను వేడుకున్నప్పుడు పాపాల నుంచి దూరపరిచి ఒక మంచి పౌరుడిగా ఆయన తయారు చేయగలడని క్రైస్తవులు విశ్వసిస్తారు. ఈ మాటలు మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ మిమ్మల్ని, మీ కుటుంబంలోను, మీ సంతానములు, మన పట్టణాన్ని, మన యొక్క స్టేటును, మన దేశాన్ని దేవుడు అన్ని విషయాలలో చల్లగా చూస్తూ కాపాడి సంరక్షించి అభివృద్ధిలోనికి నడిపించునుగాక. ఆమెన్.